వర్షిణి టీవీకి స్వాగతం. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం షాలిపేట గ్రామంలో సోమవారం ఉప్పరి యాదగిరి అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు బండరాయితో కొట్టి హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. అయితే ఉప్పరి యాదగిరి అనే వ్యక్తికి వారి బంధువులతో గొడవలు ఉన్న కారణంగా ఈ హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. గతంలో ఒక దొంగతనం కేసులో తమను అన్యాయంగా ఇరికించాడని శ్యాములు తమ్ముడు సిద్ధరాములు గతంలో యాదగిరితో కొట్టి చంపే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇల్లం అనే వ్యక్తి భార్యను యాదగిరి వేధింపులకు గురి చేస్తున్నాడని, దీంతో ముగ్గురు వ్యక్తులు కలిసి సోమవారం ఇంటి వద్ద ఉన్న యాదగిరిపై కర్రలతో దాడి చేసి తలపై బండరాయితో కొట్టి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితులైన ఉప్పరి శ్యాములు, ఉప్పరి రాములు, ఉప్పరి ఎల్లం అనే వ్యక్తులను అరెస్టు చేసి నేడు రిమాండ్ తరలిస్తున్నట్లు తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ వెంకటరాజగౌడ్ పాల్గొన్నారు. సార్ ఒక ఫోటో రైట్ సార్. నిన్న ఉదయం 10:30 ప్రాంతంలో శంకరపేట మండలం షాలిపేట గ్రామంలో ఉప్పరి యాదగిరి అని ఒక పాత నేరస్తుడు ఆయన హత్య జరగడం జరిగింది. ఈ పాత కక్షలతోటి ఈ నేరం చేశారు, హత్య చేశారన్న కంప్లైంట్ని బేస్ చేసుకొని మేము దీంట్లో ఇన్వెస్టిగేట్ చేసి తర్వాత సిఐ వెంకటరాజగౌడు తర్వాత ఎస్ఐ నారాయణ ఆధ్వర్యంలో దీంట్లో కేసు పూర్వాపరాలు తర్వాత నిందితుల్ని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. ముగ్గురు నిందితులు ఈ నేరానికి పాల్పడ్డారు. ఇతనికి సంబంధించిన పాలివాళ్లే, ఎవరైతే మృతుడు యాదగిరి ఉన్నాడో అతనికి సంబంధించిన పాలివాళ్ళు ఉప్పరి శ్యాములు అని చెప్పేసి, తర్వాత ఉప్పరి ఎల్లం, తర్వాత ఉప్పరి రాములు అనే ఒక ముగ్గురు వ్యక్తులు ఈ హత్యకు పాల్పడ్డారు. ముగ్గురికి 3 రకాల కారణాలు ఉన్నాయి. ఈ హత్య చేయడానికి పూర్వాపరాలు అన్ని పరిశీలించిన తర్వాత వాళ్ళు కన్ఫెస్ చేసింది ఏంటంటే, ఉప్పరి శ్యాములు ఎవరైతే ఏవన్ ఉన్నాడో ఈయన తమ్ముడు సిద్ధిరాములు అని చెప్పేసి, గతంలో ఈ సిద్ధిరాముల మీద ఈ రాములు యాదగిరి హత్యాయత్నం చేయడం జరిగింది. సో ఆ హత్యాయత్నాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ కక్ష అనేది ఆ మనసులో పెట్టుకొని ఆయనకు రీజన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఉప్పరి రాములు వాళ్ళ తమ్ముడు ఉప్పరి లక్ష్మణ్ అని చెప్పేసి ఎవరైతే ఉన్నాడో ఈ మధ్యన ఒకటి దొంగతనం కేసు కూడా జరిగింది, గొర్రెల దొంగతనం. ఆ గొర్రెల దొంగతనం కేసులో అన్యాయంగా తమ తమ్ముడిని ఇరికించినారన్న ఒక భావన ఉప్పరి రాముల్లో ఉంది. అదేవిధంగా ఉప్పరి ఎల్లం అని చెప్పేసి ఇంకొక నిందితుడు, 3వ నిందితుడు ఉన్నాడు. ఆయన భార్యని ఈయన కొద్దిగా టీజ్ చేస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, ఇబ్బందికరంగా వ్యవహారం చేస్తున్నాడు అన్న విషయాన్ని, ఇవన్నీ కూడా ముగ్గురు కూడా ఒక కామన్ ఇంటెన్షన్ తోటి, అంటే ముగ్గురికి వాళ్ళకి సంబంధించిన ఒక్కొక్క రీజన్ తోటి ఈయన మీద వ్యక్తిగతమైన కక్ష పెంచుకున్నా కూడా అందరికీ ఏంటంటే ఒక కామన్ ఇంటెన్షన్, ఈయన మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు, మన కుటుంబాలను ఇబ్బంది పెడుతున్నాడు ఒకటి దృష్టిలో పెట్టేసుకొని ఒక పథకం ప్రకారము ఇతన్ని ఎలిమినేట్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసేసుకొని ఒక 2-3 రోజుల క్రితం వీళ్ళు ఒక పథకం వేసినారు. ఈ ఉపరి ఎవరైతే యాదగిరి ఉన్నారో అతనికి భార్య గత 7 సంవత్సరాల క్రితం చనిపోవడం జరిగింది. అదేవిధంగా కొడుకు కూడా అర్ధాంతరంగా చనిపోయాడు. ఒక కూతురు ఉంటే ఆయనకు పెళ్ళైపోయింది, ఒంటరిగా ఇంట్లోనే ఉంటున్నాడు. సో అదును చూసుకొని ఆయన ఉన్నాడు అనే ఉద్దేశంతో ఆ విషయం తెలుసుకొని వీళ్ళు నిన్న ఉదయం వెళ్ళి అతను ఇంట్లో ఉన్న అతన్ని బయటికి లాక్కొని వచ్చేసి అక్కడనే యాదగిరి ఇంటి ముందు ఖాళీ స్థలం ఏదైతే ఉందో ఆ ఖాళీ స్థలంలో బండరాళ్లతోటి మోది అతన్ని అక్కడనే హత్య చేయడం జరిగింది. ఈ విషయాన్ని తర్వాత వెంటనే మాకు తెలవడంతో, కంప్లైంట్ రావడంతో మేము వెంటనే స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసేసి తర్వాత అందరినీ కూడా మొత్తం పూర్తి సాంకేతిక ఆధారాలు, క్లూస్ టీము, ఇవన్నీ కూడా సాంకేతిక ఆధారాలు కూడా మేము సేకరించేసి దీనికి సంబంధించిన పూర్తి పూర్వాపురాలు విచారించిన తర్వాత దీంట్లో ఈ ముగ్గురు వీళ్ళు ఇన్వాల్వ్ అయిన విషయం కన్ఫర్మ్ అయిపోయింది. సో వాళ్ళని కూడా నిన్న వాళ్ళు పారిపోయే ప్రయత్నంలో ఉన్నప్పుడు గోలపల్లి చౌరస్తా దగ్గర వాళ్ళని కూడా అదుపులోకి తీసుకొని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఈ విషయాన్ని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. సో ఈ రకంగా జరిగిందని, ఈ పాత కక్షలు వాళ్ళకున్న వ్యక్తిగత కక్షల్ని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ హత్యకు పాల్పడ్డామని చెప్పేసి వాళ్ళు చేసినారు. ఖచ్చితంగా ఈ కేసులో ఆ నిందితులకి శిక్ష పడే విధంగా, అతని
వ్యక్తిగత చరిత్ర, నేర చరిత్ర ఏమైనా ఉన్నా కూడా ఒక హత్య అనేది జరిగింది కాబట్టి ఈ హత్య అనే దాన్ని ఎటువంటి దాన్ని మనము లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ కోణంలో చూస్తాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఉపేక్షించేది లేదు. నిందితుల మీద ఖచ్చితంగా వాళ్ళకు కోర్టులో శిక్ష పడే విధంగా మేము మా ఇన్వెస్టిగేషన్ కానీ మేము తర్వాతి చర్యలు కానీ ఉంటాయని చెప్పేసి చెప్తున్నాం. థ్యాంక్ యూ. ఉన్నాయి అంతకుముందు ఒక హత్యాయత్నం, ఒక హత్య కేసు, ఇవి తర్వాత కొన్ని ప్రాపర్టీ అఫెన్సెస్ అంటే ఈ దొంగతనాలకు సంబంధించిన కేసులు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. రాముడు ఉన్నాడు కదా, ఇప్పుడు ఒక రాములు అని ఉన్నాడు అంటే వాడు ఒక ప్రాపర్టీ అఫెన్స్ లో వీనితో పాటు వాడు పార్టిసిపేట్ చేసిండు. గొర్రె దొంగతనం కేసులో ఎవడు లక్ష్మణ్ అని చెప్పేసి ఎవరైతే ఉన్నాడో వాడు అదైపోయాడు. సో వాడిని కూడా మొన్న మేము లక్ష్మణ్ అని ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా ఏంటంటే గొర్రె దొంగతనం కేసులో నిందితుడు, వాళ్ళకి నోటీసులు ఇచ్చేసి పెట్టాము. ఉన్నాయి. ఓకేనా?